భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 2,38,000 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పలు ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. స్వదేశీ సాంకేతికతకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా భారత సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. సాయుధ దళాల సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సైన్యం కోసం దాదాపు 2,38,000 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పలు రకాల ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదముద్ర వేసింది. అందులో S-400 క్షిపణి వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్, ఆర్మర్డ్ పియర్సింగ్ ట్యాంక్ అమ్యునిషన్, హై కెపాసిటీ రేడియో రిలే, ధనుష్ గన్ సిస్టమ్, ఏరియల్ రియల్ సర్వైలెన్స్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. భారత ఆర్మీకి చెందిన ఎయిర్ డిఫెన్స్ ట్రాక్ సిస్టమ్ శత్రు విమానాలను ఎప్పటికప్పుడు పసిగట్టి అడ్డుకుంటుంది. రన్వేతో పని లేకుండా గగనతలం నుంచి నిఘా వేసే ఏరియల్ సర్వైలెన్స్ సిస్టమ్ సైన్యానికి అదనపు బలాన్ని ఇవ్వనుంది. శత్రువుల ట్యాంకులను ధ్వంసం చేయటంలో ఆర్మర్డ్ పియర్సింగ్ ట్యాంక్ అమ్యునిషన్ కీలకం కానుంది. అత్యాధునిక ధనుష్ గన్ సిస్టంతో ఎలాంటి కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లోనైనా సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యం మన ఆర్టిలరీ దళాలకు లభిస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు హై కెపాసిటీ రేడియో రిలే వ్యవస్థను భారత సైన్యం వినియోగించనుంది. భారత వాయుసేన సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా డీఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైమానిక దళం కోసం మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లతో పాటు అత్యంత శక్తివంతమైన S-400 లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్, రిమోట్లీ పైలటెడ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతం ఉన్న పాత రవాణా విమానాలు AN-32, IL-76ల స్థానంలో కొత్త మీడియం ఎయిర్ క్రాఫ్ట్లను రంగంలోకి దించనున్నారు. దీని ద్వారా సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరగనుంది. శత్రువుల సుదూర దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు S-400 గగనతల రక్షణ వ్యవస్థ అత్యంత కీలకం కానుంది. స్టీల్త్ టెక్నాలజీతో పనిచేసే రిమోట్లీ పైలటెడ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ నిఘా వ్యవస్థను బలోపేతం చేయనుంది. వీటితో పాటు సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఇంజన్ల ఆధునీకరణకు కూడా ఆమోదం లభించింది. దీంతో ఈ ఫైటర్ జెట్ల జీవితకాలం, పనితీరు మెరుగుపడనున్నాయి. తీర ప్రాంత భద్రతను కాపాడే ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం హెవీ డ్యూటీ ఎయిర్ కుషన్ వెహికల్స్ కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి సముద్రంలో నిఘా, రెస్క్యూ ఆపరేషన్లు, లాజిస్టిక్స్ రవాణాలో ఎంతో దోహదపడతాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రక్షణ శాఖ ఏకంగా 6.73 లక్షల కోట్ల విలువైన 55 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఓ ఆర్థిక సంవత్సరంలో ఇంత భారీ స్థాయిలో ప్రతిపాదనలకు ఆమోదం లభించడం రక్షణ శాఖ చరిత్రలోనే ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.